ఎస్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మనకు 77% అనేది ఆఫ్ అని నడుస్తుంది. మీరు క్యాపిటల్ Y217 కోడ్ వేస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 77% ఆఫ్ అన్నట్టు. 100 రూపీస్ పైన 1000 రూపీస్ ఏదైనా ప్రొడక్ట్ ఉంటే 77% అంటే దగ్గర దగ్గర 770 రూపీస్ ఆఫర్ అనేది నడుస్తున్నది. ఓకేనా, ఇప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు 77% ఆఫర్ అనేది జరుగుతుంది. ఆల్ స్టడీ మెటీరియల్స్ బ్యాంకర్స్ అంట. విజయపథం బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మీకు ఏంటంటే అయిపోయిన క్లాసెస్ మీకు ఆఫ్లైన్ వినాలంటే మీకు జాయిన్ అయిన తర్వాత మెయిల్కి ఒక లింక్ వస్తుంది. లింక్ ఓపెన్ చేస్తే మీకు అయిపోయిన క్లాసెస్ కూడా ఆఫ్లైన్ వినొచ్చు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 999 ఉంది. క్యాపిటల్ Y217 కూడా చూపిస్తే మీకు డిస్కౌంట్ అనేది 302 రూపీస్కి రావడం జరుగుతుంది. ప్లస్ 5% డిస్కౌంట్ కూడా అడ్డా 2% యాప్లో బుక్ చేస్తే 5% డిస్కౌంట్ వస్తుంది. అంటే లెస్ దెన్ 300 రూపీస్కి వస్తుంది. చాలా తక్కువ కస్టమర్స్ బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించిన వీడియోస్ మీరు వినొచ్చు ఆఫ్లైన్లో. రైట్, ఆశయము ప్రిన్స్ బ్యాచ్ గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది జూలై 7th నుంచి స్టార్ట్ అవుతున్నది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 7349. క్యాపిటల్ Y217కి వస్తే 5291 అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేసి 2057. ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ అనేది న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, 965 రూపీస్ అనేది డిస్కౌంట్ ఓంగా మీదకి వచ్చే ప్రైస్. యాక్చువల్గా 3449. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 2483. ఓకేనా, ఇది డిస్కౌంట్ ఇంకా క్యాపిటల్ Y217 వేస్తే డిస్కౌంట్ రూపంలో మీకు 2483 రూపీస్ అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సెకండ్ బ్యాచ్ అనేది జూలై 16th స్టార్ట్ అవుతుంది. డైలీ 3 అవర్స్ 4649 రూపీస్. ఓకేనా, ఎంత డిస్కౌంట్ వస్తుందంటే 3349. ఏది క్యాపిటల్ Y217 కోడ్ పోయేస్తే. రైట్, దారిలో నది అడ్డం వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనులు అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఓకేనా, ప్రయత్నించే విధానం అనేది మారిస్తే మనకు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది రావడం జరుగుతుంటుంది. మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ అనేది రావడం జరుగుతుంటుంది. ఆ ఫెయిల్యూర్స్ని అధిగమించాలంటే ఇంతకుముందు మనం ఏ మెథడ్ ఫాలో అయినాం, ఓకేనా, ఆ మెథడ్ని కొద్దిగా చేంజ్ చేసి ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. Right. NASA has announced that its headquarters in Washington DC will be named after its history-making engineering. వాషింగ్టన్ డీసీలోని ప్రధాన కార్యాలయానికి పేరు పెట్టినట్లు ఎవరి పేరు పెట్టినట్లు నాసా ప్రకటించింది. అంటే ఎవరి పేరంటే మేరీ డబ్ల్యూ జాక్సన్ అనేది ఇవి ఆఫ్రికన్కి సంబంధించిన ఒక నాసా సైంటిస్ట్. ఓకే, నాసా సైంటిస్ట్ ఫస్ట్ ఫీమేల్. ఓకేనా, ఫస్ట్ ఫీమేల్ శి వాజ్ జాయిన్డ్ ఇన్ ద నాసా. యాక్చువల్గా నాసాలు అంటే ఇంతకుముందు దీన్ని నాసాని నాకా అంటుండే. నాసా, ఓకేనా, నాకా నేమ్ చేంజెస్ నాసాగా చేంజ్ అయింది, నాసాగా. ఓకేనా, నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆన్ ఏరోనాటిక్స్. నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆన్ ఏరోనాటిక్స్ అంటుండే. తర్వాత దీన్ని నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్గా చేంజ్ చేయడం జరిగింది. ఇది 1958లో నాసా చేంజ్ చేసింది. నాకా ఈజ్ నేమ్ చేంజెస్ నాసా. ఓకే, 1958. జిమ్ బ్రిడెన్స్టైన్. ఓకేనా, జిమ్ బ్రిడెన్స్టైన్ అని ప్రజెంట్ అనేది జిమ్ బ్రిడెన్స్టైన్ దీని యొక్క ప్రజెంట్ నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్ ఆర్ హెడ్. ఓకే, రైట్. దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటే వాషింగ్టన్ డీసీ. అందులో ఒక బిల్డింగ్ నేమ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ పేరు మ్యారీ డబ్ల్యూ జాక్సన్స్. ఓకేనా, నాసా ఎస్టాబ్లిష్ కాకముందే ఈమె నాకాలో జాయిన్ అయింది. ఓకేనా, నాసా ఎస్టాబ్లిష్ కాకముందే 1940లో 41 ఇయర్స్లో నాకాలో జాయిన్ అయింది. తర్వాత నాసా ఏర్పడినప్పుడు కూడా ఆమె నాసా ఏర్పడకముందే ఆమె జాయిన్ అయింది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్రికన్ ఫీమేల్ లేడీ ఇన్ నాసా. ఇన్ విచ్ ఇయర్ ద ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ విల్ బి హెల్డ్ హాస్టెడ్ బై ద ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఈ సంవత్సరంలో ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది జరగడం జరుగుతుందంటే 2023. ఎక్కడ జరుగుతుందంటే 2023. 2019 అనేది ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో జరిగింది ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్. ఓకేనా, 2023 ఎక్కడ జరుగుతుంది ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఇది ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్. ఒకవేళ ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే 2022 ఎక్కడ జరుగుతుందంటే ఖతార్లో జరుగుతుంది. అండ్ 2026 ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే మెక్సికో అండ్ కెనడా అండ్ యుఎస్ఏ ఈ కంట్రీస్లో జరుగుతుంది ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్. ఓకేనా, రైట్. 2021లో అండర్ 17 మెన్స్ ఫిఫా. ఓకేనా, మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ అండర్ 17 ఎక్కడ జరుగుతుంది 2021 అంటే ఇది పెరూలో జరుగుతుంది. ఓకేనా, ఫిఫా అండర్ 17
మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ అండర్ 17 ఫిఫా మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ అనేది 2023 ఎక్కడ జరుగుతుందంటే నమీబియా. ఎక్కడ జరుగుతుందంటే నమీబియా. అండ్ 2019 ఫిఫా అండర్ 17 వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరగడం జరిగింది, బ్రెజిల్. ఓకేనా. 2017 ఫిఫా అండర్ 17 వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది, ఇండియా. ఓకే. నెక్స్ట్ మనకు ఇప్పుడు ప్రజెంట్గా 2020లో ఫిఫా అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరుగుతుంది. అండర్ 17 ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరగడం జరుగుతుంది. ఇది ఫిఫాకు సంబంధించింది. ఫిఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే జూరిచ్, స్విట్జర్లాండ్ ఉంటుంది, జూరిచ్. ఓకేనా. దీని యొక్క హెడ్ ఎవరంటే గియానీ ఇన్ఫాంటినో ద ప్రజెంట్ హెడ్ ఆఫ్ ది ఫిఫా హెడ్. ఓకేనా. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. Micro, small, medium enterprises sees the enterprises day observed globally on every year 2017. సిన్స్ ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే 2017 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏది మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకేనా. సూక్ష్మ చిన్నతర పరిశ్రమల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున పాటిస్తారని అంటున్నారు. బస్ 27th జూన్ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. ఏంటంటే ఆ స్మాల్ ఎంటర్ప్రీనర్ని ఎంకరేజ్ చేయడం, ఒక ఎంపవర్మెంట్ చేయడానికి, జీడిపి గ్రోత్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుంటారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. దీని యొక్క సెంట్రల్ మినిస్టర్ ఎవరంటే ప్రజెంట్ నితిన్ గడ్కరీ. ఓకేనా. నితిన్ గడ్కరీ ఎంఎస్ఎంఈ సెంట్రల్ మినిస్టర్. మీకు 28 జూన్ తెలిసే వరల్డ్ రిఫ్యూజీ డే. ఓకేనా. వరల్డ్ రిఫ్యూజీ డే. 21 అయితే మీకు తెలిసే మ్యూజిక్ డే అండ్ హైడ్రోగ్రఫీ డే. హైడ్రోగ్రఫీ డే అండ్ సమ్మర్ సొలిస్టైస్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా. వేసవికాలం ఎక్కువగా ఉండే రోజు ఏంటంటే June 21, హైడ్రోగ్రఫీ డే, మ్యూజిక్ డే అండ్ ఇంటర్నేషనల్ యోగా డే. రీసెంట్గా వివేకానంద యోగా ఒక సెంటర్ అనేది, యోగా సెంటర్ ఎక్కడ స్టార్ట్ చేసిందంటే లాస్ ఏంజిల్స్. ఓకేనా. వివేకానంద లాస్ ఏంజిల్స్లో కొత్తగా, ఇండియాలో కాకుండా బయట కంట్రీలు ఎక్కడ స్టార్ట్ చేసింది, యూఎస్ఏ లాస్ ఏంజిల్స్లో వివేకానంద యోగా సెంటర్ ఎక్కడంటే లాస్ ఏంజిల్స్, యూఎస్ఏ. 23rd జూన్ అనేది మీకు తెలిసే ఒలింపిక్ డే. ఏదంటే ఒలింపిక్ డే, ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. అండ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. వరల్డ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ వరల్డ్ ఇంటర్నేషనల్ విడోస్ డే కూడా 23rd జూన్ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. 23rd జూన్. ఓకే. 26th జూన్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ ద ఇల్లిఫ్రికెంట్ ట్రాకింగ్. ఓకేనా. ట్రాఫికింగ్ కానీ లేకుంటే అగెన్స్ట్ ద డ్రగ్. ఓకేనా. డ్రగ్ అబ్యూస్. ఓకేనా. డ్రగ్ అబ్యూస్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ ద డ్రగ్ అబ్యూస్ డే ఎప్పుడు అంటే 26th జూన్. ఓకే. రైట్. ఇంకోటి కూడా మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ 26th జూన్. Flipkart co-founder Sachin Bansal Financial Services startup has launched the mobile app to providing the instant personal loans targeted the consumer in the middle income segment అన్నారు. బస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టార్టప్ మధ్య ఆదాయంలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని తక్షణ వ్యక్తిగత రుణాలను అందించడానికి మొబైల్ అనువర్తనం ప్రారంభించబడ్డది. ఏ మొబైల్ అనువర్తనం అనేది ప్రారంభించబడ్డది అంటే నెవీ అనేది ప్రారంభించబడ్డది. బస్ నెవీ. ఓకేనా. మొబైల్ అనువర్తనం నెవీ. రైట్. ఇది ఫ్లిప్కార్ట్ కో-ఫౌండర్ ఎవరు, సచిన్ బన్సల్. నేమ్ ఆఫ్ ది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హూ పాస్డ్ అవే రీసెంట్గా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు చనిపోవడం జరిగింది అని అడుగుతున్నాడు. ఈ రిప్రజెంటెడ్ ద ఫాల్టా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ ద సౌత్ 24 పారాగ్నాస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇన్ ద వెస్ట్ బెంగాల్కి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆయన పేరు ఏమని అడుగుతుండు. తమనోష్ ఘోష్ వెస్ట్ బెంగాల్ పొలిటీషియన్స్. ఓకేనా. పర్వేజ్ జామ్సిజీ అనేది ఈయన ఏంటంటే మనకు వీర్ చక్ర అవార్డు విన్నర్. 1971 ఇండియా అండ్ పాకిస్తాన్కి వార్ జరిగినప్పుడు ఈయన మేజర్ రోల్ అనేది ప్లే చేసిండు. ఎవరంటే పర్వేజ్ జామ్సీ. ఓకేనా. వీర్ చక్ర అవార్డు విన్నర్ రీసెంట్లీ పాస్డ్ అవే. హియాన్ హోమ్ యూకేకి సంబంధించిన యాక్టర్ రీసెంట్లీ పాస్డ్ అవే. జోయల్ స్కిమ్చర్ రీసెంట్గా పాస్డ్ అవే. యూఎస్ఏకి సంబంధించిన డైరెక్టర్ అండ్ మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రీసెంట్లీ పాస్డ్ అవే. అండ్ వేరా లియాన్స్ యూకేకి సంబంధించిన సింగర్. ఓకేనా. రీసెంట్లీ పాస్డ్ అవే. ఓకేనా. రీసెంట్గా చనిపోయిన ప్రముఖ వ్యక్తులు. ఎన్సిపిఓఆర్ వార్న్స్ అబౌట్ ద డిక్లైన్ ఇన్ ద ఆర్కిటిక్ సీ ఐస్. ఆర్కిటిక్ సముద్రపు మంచు క్షీణత గురించి నేషనల్ సెంటర్ ఆఫ్ ది పోలార్ అండ్ ఓసియస్ రీసెర్చ్
హెచ్చరించింది చెప్తున్న బస్ ఇక్కడ చూడండి. గత 40 ఏళ్లలో 1979 to 2008 సముద్రపు మంచు దశాబ్దానికి 4.74 చొప్పున క్షీణిస్తుందని, దాని రేటు 2019 జూలైలో 13%గా ఉందని తేలింది. ఓకేనా, ఇదే ధోరణి కొనసాగితే 2050 నాటికి ఆర్కిటిక్ సముద్రంలోని మంచు మిగిలి ఉండదని, ఇది మానవాళికి మరింత పర్యావరణానికి ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ మంచు అనేది కలిగితే ఖచ్చితంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు, ఇప్పుడు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న సీ చుట్టుపక్కల ఉంటాయి కదా సిటీస్ కానీ, ఇప్పుడు వైజాగ్ కానీ ఎగ్జాంపుల్ లైక్ చెన్నై కానీ ముంబై కానీ, ఇవన్నీ ఏంటంటే మునిగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నది. ఏంటంటే మంచు అనేది కరిగి సముద్రానికి వెళ్ళిపోతే దాని యొక్క సీ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఓకేనా, సీ పక్కకున్న ప్రదేశాలు కానీ లేకుంటే సిటీస్ కానీ మునిగిపోవడం జరుగుతుంటుంది. ఇది మానవారికి గొప్ప ముప్పుగా పరిణమిస్తుంది. ఓకేనా, రైట్. ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, రోజు రోజుకు గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. గ్లోబల్ వార్మింగ్, ఓకేనా. గ్లోబల్ వార్మింగ్తో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ ది పొల్యూషన్ వల్ల కూడా ప్రాబ్లం ఏర్పడుతుంది. ఓకేనా, కొద్దిగా లాక్డౌన్ వల్ల పొల్యూషన్ తగ్గిన మళ్ళీ ఇది నెక్స్ట్ అలానే కంటిన్యూ కావడం జరుగుతుంది. ఒక్కొక్క లాక్డౌన్లో కొద్దిగా తగ్గిన నెక్స్ట్ అనేది లాక్డౌన్ అనేది సడలింపులు ఉన్నది కదా, మళ్ళీ పొల్యూషన్ కానీ గ్లోబల్ వార్మింగ్ మళ్ళీ నెక్స్ట్ పెరగడం స్టార్ట్ అవుతుంటుంది. Union Cabinet chaired by the Prime Minister Narendra Modi has approved the establishment of the InSpace. InSpace stand for అన్నాడు బస్. InSpace stand for Indian National Space Promotions for the Authorization Center. ఓకేనా, స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్స్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు. ఓకేనా, ప్రైవేట్ వాళ్ళు ఇస్రోలో ఏదైనా రీసెర్చ్ కానీ లేకపోతే శాటిలైట్స్ కానీ ప్రయోగించడానికి రీసెంట్గా ఒక ఇనిషియేట్ ప్రోగ్రామ్ అనేది ప్రైవేట్ వాళ్ళకు కూడా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే రీసెర్చ్, ఓకేనా, స్పేస్కి సంబంధించిన రీసెర్చ్ కానీ శాటిలైట్స్ కానీ సెండ్ చేసుకోవడానికి ఒక ఐఎన్ స్పేస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్. లైక్ ఇప్పుడు యూఎస్ఏలో అయితే ఎలాన్ మస్క్, ఓకేనా, ఎలాన్ మస్క్ అయితే ఎలా అయితే ప్రైవేట్ ఏంటంటే అంతరిక్ష యాత్రలు చేస్తున్నాడో ప్రైవేట్గా మన ఇండియాలో కూడా అలా చేయడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇస్రో సాయంతో. ఓకే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ మీకు తెలిసింది. దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? బెంగళూరు ఉంటుంది ఇస్రో. దీన్ని స్టార్ట్ అయింది మాత్రం 1969లో స్టార్ట్ అయింది, ఆగస్ట్ 15, 1969. ప్రజెంట్ దీని యొక్క చైర్మన్ ఎవరంటే K. Sivan. 1969 ఆగస్ట్ 15th రోజు స్టార్ట్ అవ్వడం జరిగింది ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. విజయపథం బ్యాచ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, అయిపోవడానికి కూడా రెడీగా ఉంది. ఓకేనా, ఈ అయిపోయిన క్లాసెస్ కూడా మీకు ఆఫ్లైన్లో వినడానికి క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే 999 అనేది ప్రైస్ ఉంది, మీకు 302 రూపీస్కి రావడం జరుగుతుంటుంది. ఓకేనా, ఈ అయిపోయిన క్లాసెస్ కూడా ఆఫ్లైన్లో వినొచ్చు మీరు. ఓకేనా, బ్యాంకింగ్ గవర్నెన్స్కి సంబంధించిన క్లాసెస్. ఓకేనా, క్యాపిటల్ Y217. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్ ద ప్రాజెక్ట్ ఎక్తో పడో. ఓకేనా, స్పెషల్ ఇనిషియేటివ్ ద యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ అండ్ ద ఎంగేజ్ ద స్టూడెంట్స్ డ్యూరింగ్ ద కోవిడ్-19 క్రైసిస్. కోవిడ్-19 సంక్షయంలో విద్యార్థులను నిమగ్నం చేయడానికి కార్యాచరణ ఆధారిత అభ్యాసం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్తో పడో అనే ప్రాజెక్టును ప్రత్యేకంగా ప్రారంభించింది అంటుంది. ఏంటంటే వీళ్ళు త్రిపుర గవర్నమెంట్ రీసెంట్గా వీళ్ళు ఏంటంటే మొబైల్స్ కానీ, ఓకేనా, మొబైల్కి కానీ లేకపోతే మనకు స్మార్ట్ ఫోన్కు మొబైల్ కానీ లేకపోతే నార్మల్ ఫోన్కి ఏంటంటే స్టూడెంట్కి ఏంటంటే కొద్దిగా హోంవర్క్ లాగా వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేది సెండ్ చేస్తుంటారు. ఆ ప్రాజెక్ట్ని సంబంధించిన విషయాలు మళ్ళీ ఏంటంటే వాళ్ళకు మళ్ళీ రిటర్న్ పంపడానికి ఒక వాళ్ళంటే ఏంటంటే ఇనిషియేటివ్ ఏంటంటే ఇన్నోవేషన్స్. ఓకేనా, చిల్డ్రన్స్లో ఇన్నోవేషన్స్ అనేది కండక్ట్ చేయడానికి, ఇన్నోవేషన్ ఆవిష్కరణలు కండక్ట్ చేయడానికి రీసెంట్గా ఎక్తో పడో. ఓకేనా, ఆడుతూ పాడుతూ చదవాలని ఒక స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే త్రిపుర గవర్నమెంట్. ఓకేనా, త్రిపుర మీకు క్యాపిటల్ తెలిసి అగర్తల. దీని యొక్క చీఫ్ మినిస్టర్ అయితే బిప్లబ్ దేబ్ కుమార్. ఏది త్రిపుర యొక్క చీఫ్ మినిస్టర్, గవర్నర్ అయితే రమేష్ బియాస్. ఓకే, రీసెంట్గా ఎక్తో పడో. రిపబ్లిక్ ఆఫ్ మాలి awarded the project management consultancy contract to NTPC for development of the solar park in the Republic of Mali. రీసెంట్గా NTPC అనేది సోలార్ పార్క్ డెవలప్మెంట్ చేయడానికి మాలి కంట్రీతోని MOU మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేయడం జరిగింది. ఎంత మెగావాట్స్లది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందంటే 500 మెగావాట్స్. ఎక్కడంటే మాలి. ఓకేనా, మాలి మీకు తెలిసే. దీని యొక్క క్యాపిటల్ ఫ్రాంక్ అండ్ కరెన్సీ క్యాపిటల్ అయితే మాలి బమాకో, కరెన్సీ అయితే ఫ్రాంక్. ఆన్ విచ్ డే ద ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్స్ అబ్జర్వ్ డే
ద సీఫీరర్స్ గ్లోబల్లీ ఎవ్రీ ఇయర్. అంతర్జాతీయ సముద్ర సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవాన్ని ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటుందని అడుగుతున్నాడు. ఏ రోజు? 25th జూన్. ఓకే, మీకు 23rd తెలిసే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. ఓకే, యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే. అండ్ ఇంకోటి ఏం చెప్పవచ్చు, ఇంటర్నేషనల్ విడోస్ డే. 21st జూన్ అనేది ఇంటర్నేషనల్ యోగా డే, మ్యూజిక్ డే అండ్ హైడ్రోగ్రఫీ డే. వరల్డ్ రిఫ్యూజీ డే. అండ్ 19th జూన్ అయితే నేషనల్ బుక్ రీడింగ్ డే. ఓకే, నేషనల్ బుక్ రీడింగ్ డే. ఇది 19th జూన్. ప్రైమ్ మినిస్టర్స్ ఇనాగ్రేట్ ద ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్. ఓకేనా, ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఏంటంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఆత్మ నిర్భర్ కింద రోజ్గార్ యోజన, రోజ్గార్ అభియాన్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉత్తరప్రదేశ్. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ. ఓకేనా, ఇది ఏంటంటే లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ. ఓకేనా, కంట్రీని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రోగ్రామ్ ఏంటంటే ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్, విచ్ ఈస్ ప్రొవైడింగ్ ద ఎంప్లాయ్మెంట్ టు 1.25 crores పీపుల్స్ ఇన్ ద ఉత్తరప్రదేశ్. దగ్గర దగ్గర 1,25,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేని కింద అంటే ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్. మెయింటైనింగ్ ద డూ. ఓకేనా, మెయింటైనింగ్ ద దో గజ్కి దూర్. ఓకే, దో గజ్కి దూర్ బస్ ఏంటంటే 2 గజాలు. దో గజ్కి దూర్ అంటే ఖచ్చితంగా 2 గజాలు అనేది సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్తున్నాడు. ఓకేనా, కవరింగ్ ద ఫేస్ మాస్క్ ఆర్ ద బెస్ట్ ప్రికాషన్ అంటిల్ ద వ్యాక్సిన్ ఇస్ ఫౌండ్ అని చెప్తున్నారు. ఓకేనా, వ్యాక్సిన్ వచ్చే వరకు సోషల్ డిస్టెన్స్ అండ్ ఫేస్ మాస్క్ అనేది ధరించాలని చెప్పడం జరుగుతుంది. ఎవరు? నరేంద్ర మోడీ. యోగినాథ్ చీఫ్ మినిస్టర్, గవర్నర్ అయితే ఆనందీబెన్ పటేల్. ద యూనియన్ క్యాబినెట్ చైర్ ద by Prime Minister Narendra Modi has given its the approval for the declaration of the Kushinagar airport in as a international airport. ఓకేనా, యాక్చువల్గా కుషీనగర్ అనేది ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ప్రమోట్ చేయడం జరిగింది. అది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఏంటంటే ఇక్కడ బుద్ధునికి సంబంధించిన కొన్ని బుద్ధునికి సంబంధించింది కొంత మెమోరియల్ మూమెంట్స్ అనేది అక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడానికి టూరిజం పరంగా ప్రమోట్ చేయడానికి కుషినగర్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ప్రమోట్ చేయడం జరిగింది. ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా, ఇక్కడైనా చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లక్నోలో ఉంటుంది. చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే లక్నో. ఓకే, అండ్ గుజరాత్లో అహ్మదాబాద్. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ అంటే అహ్మదాబాద్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే గుజరాత్. అండ్ తమిళనాడులో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటుంటారు, చెన్నై. మహారాష్ట్ర మీకు తెలిసిందే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంటుంది. అండ్ నాగ్పూర్లో బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాగ్పూర్లో ఉంటుంది. ఓకేనా, నాగ్పూర్ని ఆరెంజ్ సిటీ అని కూడా అంటుంటారు, ఆరెంజ్ సిటీ. అండ్ మధ్యప్రదేశ్లో చూసుకుంటే ఇండోర్ ఉంటుంది. ఇండోర్. ఓకేనా, ఇండోర్ ఏంటంటే అహిల్యాబాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంటుంది, ఇండోర్. ఓకే, ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఇండోర్ అనేది అహిల్యాబాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అహిల్యాబాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్. ఇవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అపాయింట్స్ ద సంజయ్ కుమార్ యాజ్ ఏ చీఫ్ సెక్రటరీ అండ్ అజయ్ మేతా యాజ్ ఏ ప్రిన్సిపల్ అడ్వైజర్స్ ఆఫ్ టు సీఎం. ఓకే, రీసెంట్గా మహారాష్ట్ర ఏంటంటే సంజయ్ కుమార్ని చీఫ్ సెక్రటరీ. ఓకేనా, చీఫ్ సెక్రటరీ అండ్ అజయ్ మెహతాని ప్రిన్సిపల్ అడ్వైజర్ టు సీఎం. ఓకేనా, అది ఇప్పుడు మనకు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడుగా, ఉద్ధవ్ ఠాక్రేకి చీఫ్ సెక్రటరీగా ఎవరు అపాయింట్ అయ్యారంటే సంజయ్ కుమార్ అండ్ అజయ్ మేతా ప్రిన్సిపల్ అడ్వైజర్. అజయ్ మేతా ఈజ్ ద ప్రిన్సిపల్ అడ్వైజర్ ఆఫ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే. ఓకేనా, భగత్ సింగ్ కోశ్యారీ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకేనా, తడోబా నేషనల్ పార్క్ కానీ మాలేగావ్ నేషనల్ పార్క్ కానీ ఇవన్నీ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. ఓకేనా, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఇవి ఎక్కడ ఉంటుంది అంటే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఎక్కడంటే మహారాష్ట్ర. ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి లాంచెస్ ద వైఎస్ఆర్ కాపు నేస్తం స్కీమ్ ఫర్ ద ఉమెన్ ఆఫ్ కాపు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు సమాజంలోని మహిళలకు 5 సంవత్సరాలకు సంవత్సరానికి 15,000 అంటే 5 సంవత్సరాలకి ఏంటంటే 75,000 ఏంటంటే ఆర్థిక సాయం అందించడానికి కాపు నేస్తాన్ని ప్రారంభించారు. ఓకేనా, ఎస్పెషల్లీ కాపు అనేది కమ్యూనిటీ ఉంటుంది, అక్కడ కాపు కానీ బల్జ కానీ ఒంటరి కానీ కొన్ని కులాలు అనేది ఉన్నది. వాళ్ళకి ఏంటంటే మహిళలకు ఓకేనా ఎంపవర్మెంట్ వరకు ప్రతి సంవత్సరం ఏంటంటే 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా 5 years ఎంత ఇవ్వడం జరుగుతుంది? 75,000. కాపు మహిళల ఆర్థిక సాయంతో వారి జీవనోపాధి మరియు జీవన ప్రమాణాలను పెంపొందడం ద్వారా ఆర్థికంగా సాధికారత సాధించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఏదంటే వైఎస్ఆర్ కాపు నేస్తం స్కీమ్ ఫర్ ఎస్పెషల్లీ ఉమెన్స్. ఎక్కడంటే వైఎస్ఆర్ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్.
వరల్డ్ విటిలిగో డే 2020 జూన్ 25 కన బొల్లి గురించి అవగాహన పెంచడానికి మరి ఈ వ్యాధి ఉన్నవారు ఎదుర్కొంటున్న సవాళ్లు, బెదిరింపు, సామాజిక నిర్లక్ష్యం మరియు మానసిక గాయాలను గుర్తించే ప్రచారంగా ప్రతి సంవత్సరం జూన్ 25ను బొల్లి దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే, దీన్నే వరల్డ్ విటిలిగో డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం జూన్ 25. ఓకేనా, రైట్. వీళ్ళేంటంటే చాలా సామాజిక వివక్షతకు గురి కావడం జరుగుతుంది. ఎవరు అంటే బొల్లి వ్యాధిగ్రస్తులు. ఓకేనా, వరల్డ్ విటిలిగో డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జూన్ 25. ఇండియా టు బి వరల్డ్ ఫస్ట్ కంట్రీ టు యూజ్ ద డ్రోన్ మౌంటెడ్ యుఎల్వి స్ప్రేయర్ ఫర్ ద లోకస్ట్ కంట్రోల్. ఓకేనా, లోకస్ట్ మిడతలను కంట్రోల్ చేయడానికి ఇండియా ఫస్ట్ ఏంటంటే ఒక డ్రోన్ అనేది ఉపయోగిస్తుంది. ఏంటంటే దీన్ని స్ప్రే అనేది చేస్తుంటే అవి ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతుంది. ఇవి మిడతలు తెలిసిందే. లోకస్ట్ అనేది అగ్రికల్చర్ ఏంటంటే పంటలను నాశనం చేస్తుంటుంది. దగ్గర దగ్గర ఇవి ఒక డైలీ 150 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తుంటాయి. డైలీ 150 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తుంటుంది. ఆ మిడతలు ఏదైతే ఉన్నదో దాని వెయిట్ కంటే డబుల్ వెయిట్ అనేది ఫుడ్ని తింటుంటాయి అవి. ఓకేనా, ఈ మిడతలు ఏంటంటే ల్యాక్స్ ఆఫ్ హెక్టార్స్ని ఒక రోజులనే పాడు చేస్తుంటాయి. ఓకేనా, కొన్ని వేల హెక్టార్లని ఒక రోజులనే నాశనం చేసేంత కెపబిలిటీ ఈ లోకస్ట్కి ఉన్నాయి. ఒక గుంపుగా వస్తుంటాయి. ఓకేనా, ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో ఏదైనా ప్లేస్లోకి వెళ్ళిపోయిందంటే అక్కడ అగ్రికల్చర్ మొత్తం లాస్ అవుతుంటుంది. రైట్, దీనివల్ల చాలా కంట్రీస్ సోమాలియా కానీ రైట్ పాకిస్తాన్ కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన ఈ సోమాలియా పాకిస్తాన్ నేషనల్ ఎమర్జెన్సీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ లోకస్ట్ వల్ల. ఓకేనా, సోమాలియా పాకిస్తాన్ మన దగ్గర గుజరాత్, రాజస్థాన్, రీసెంట్గా మనకు హర్యానాలో కూడా ఎంటర్ అయింది. హర్యానా, ఢిల్లీ, తెలంగాణకు రావడం జరిగింది. కాబట్టి తెలంగాణ నుంచి మళ్ళీ డైరెక్ట్ రాకుండా అవి మహారాష్ట్ర సైడ్ వెళ్ళిపోయి హర్యానాకి వెళ్ళిపోయినాయి అక్కడ. ఓకేనా, రాజస్థాన్, గుజరాత్ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది లోకస్ట్ అనేది. ఏంటంటే ఎస్పెషల్లీ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఓకేనా, ఏది తినేస్తుంటాయి లోకస్ట్ మిడతలు అంటుంటారు. లోకస్ట్ కంట్రోల్ కోసం డ్రోన్ మౌంటెడ్ యుఎల్బి స్ప్రేయర్ను ఉపయోగించిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏంటంటే భారతదేశం ఇస్ ఇండియా. ఓకేనా, బెంగళూరు కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బికమ్స్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా టు గెట్ ద ఏడబ్ల్యూఎంఎస్ టు బోత్ ఎండ్స్ ఆఫ్ ది రన్వే అన్నారు. ఓకేనా, కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కేఐఏవి బిఎల్ఆర్ విమానాశ్రయం రన్వే యొక్క రెండు చివరలలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఏవియేషన్స్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, ఏడబ్ల్యూఎంఎస్ అంటే ఏవియేషన్స్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్ను రూపొందించింది. భారతదేశంలోని మొదటి విమానాశ్రయంగా మారింది. ఓకేనా, వెదర్ ఫార్కాస్టింగ్. ఓకేనా, ఏవియేషన్స్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారతదేశంలో ఫస్ట్. ఓకేనా, ఎక్కడ ఉంటుంది? బెంగళూరు కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంతకుముందు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటుంటే ఇప్పుడు దీన్ని కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అంటుంటారు. ఇక్కడ బెంగళూరు, కర్ణాటక. ఫార్మర్ ఇంగ్లాండ్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ క్లేర్ కానర్ బికమ్స్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది మెర్లీ బోన్స్ క్రికెట్ క్లబ్స్ ఇన్ ద 233 ఇయర్స్. ఓకేనా, ఆల్రౌండర్ అయిన మాజీ ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ కెప్టెన్ క్లేర్ క్లానర్ 43 ఇయర్స్ అయిన 233 సంవత్సరాల్లో మేరీ లెబోన్స్ క్రికెట్ క్లబ్ ఎంసీకి ఒకటో మహిళా అధ్యక్షుడు. ఏంటంటే ఫస్ట్ ఉమెన్ లేడీ. ఓకే, దేనికంటే దేనికి బస్ మేరీ లెబోన్ క్రికెట్ క్లబ్కి. ఓకేనా, ఆమె పదవి కాలం 2021 అక్టోబర్న ప్రారంభమై 2022 సెప్టెంబర్తో ముగిస్తుంది. అని 1 ఇయర్ టర్మ్ ఈమెకి 1 ఇయర్ టర్మ్ ఇవ్వడం జరిగింది. ఆమె ప్రస్తుతం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులో మహిళా క్రికెటర్ భర్తీ. ఇంతకుముందు సంగర్కర్గా ఉండే, దీనికి సంగర్కర్ ప్లేస్లో ఎవరు వచ్చిందంటే మహిళా క్రికెటర్ ఎవరంటే క్లేర్ క్లానర్. ఓకేనా, మన క్రికెట్ పుట్టిందే ఇంగ్లాండ్లో. ఓకేనా, క్రికెట్ ఏంటంటే పుట్టినిల్లు అంటుంటారు, క్రికెట్ పుట్టినిల్లు ఏంటంటే ఇంగ్లాండ్. ఓకేనా, స్టార్ట్ అయిందే ఇంగ్లాండ్, మీకు తెలిసిందే. ఇంగ్లాండ్ నుంచి ఇండియా నుంచి కొన్ని స్టేట్స్కి అనేది కొన్ని కంట్రీస్కి అనేది స్ప్రెడ్ కావడం జరిగింది. ఏది క్రికెట్ అనేది. రైట్, రీసెంట్గా క్రికెట్ వరల్డ్ కప్ కూడా ఏ కంట్రీకి వచ్చింది రీసెంట్గా? వరల్డ్ కప్. ఓకేనా, ఇంగ్లాండ్ పుట్టినిల్లుకి వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఇంగ్లాండ్ ఏంటంటే ద క్రికెట్ వరల్డ్ కప్. ఓకేనా, రీసెంట్గా ఇందిరా రసోయ్ యోజన. ఓకేనా, కమ్యూనిటీ కిచెన్ ప్రోగ్రామ్ అనేది పేదలకు ఏంటంటే ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి. ఓకేనా, ఒక ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఇందిరా రసోయ్ యోజన అనేది ఏ స్టేట్ స్టార్ట్ చేసిందంటే రాజస్థాన్ గవర్నమెంట్. ఓకేనా, అశోక్ గెహ్లాట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందిరా రసోయ్ యోజన ఏంటంటే కమ్యూనిటీ కిచెన్ ప్రోగ్రామ్. ఓకేనా, ఈ ద్వారా ఏంటంటే ఫుడ్ని ఏంటంటే పేదలకు ఫుడ్ని సప్లై చేయడం. ఓకేనా, ఫుడ్ని సప్లై చేయడం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇందిరా రసాయ్ యోజన. సెంటర్ యాజ్ అలొకేటెడ్ ద హౌ మచ్ అమౌంట్ ఫర్ ద యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రీసెంట్గా యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది
15,000 crores అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దేనికంటే యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ద వరల్డ్ ఫస్ట్ యోగా యూనివర్సిటీ అవుట్ సైడ్, ఇంతకుముందు చెప్పినాం ఇండియా యుఎస్ఏ, దీన్నే వివేకానంద యోగా యూనివర్సిటీ అని అంటుంటారు. ఎక్కడంటే యుఎస్ఏ లాస్ ఏంజల్స్లో స్టార్ట్ అవుతుంది. లాస్ ఏంజల్స్ వివేకానంద యోగా యూనివర్సిటీ. అవుట్ సైడ్ ఇండియా ఏంటంటే యుఎస్ఏ. నాకు తెలిసిందే యోగా డే ఎపిసోడ్ వేసుకుంటాం June 21st, ఓకే, ఇంటర్నేషనల్ యోగా డే. డిస్ట్రిక్ట్ లెవెల్ ఖేలో ఇండియా సెంటర్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బై స్పోర్ట్స్ మినిస్ట్రీ. ఎన్ని స్టార్ట్ చేస్తున్నాయంటే 1000 స్టార్ట్ చేస్తున్నది. ఓకేనా. మాజీలు ఎవరైతే ఇంతకుముందు ఎవరంటే మంచి స్పోర్ట్స్ పర్సన్స్, స్కిల్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు అక్కడక్కడ కోచ్లని అపాయింట్ చేసి, ఓకేనా, అక్కడ ఉన్న 1000 సెంటర్లో ఉన్న యంగ్ టాలెంట్కి కోచింగ్ ఇవ్వడానికి 1000 ఖేలో ఇండియా సెంటర్స్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఎక్కడంటే 1000 సెంటర్స్లో. ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ది స్పోర్ట్స్ మినిస్ట్రీ, కిరణ్ రిజు. ఓకేనా. స్పోర్ట్స్ డే మనం ఎప్పుడు సెలవు వేసుకుంటామంటే August 29th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం, నేషనల్ స్పోర్ట్స్ డే. ఓకేనా. ధ్యాన్ చంద్ బర్త్డే కూడా ఈ రోజే, ధ్యాన్ చంద్ బర్త్డే. ఓకేనా. ఈ రోజే మనకు రాజు కేఎల్ రత్న, ఓకేనా, అర్జున అవార్డ్స్ కానీ, అర్జున అవార్డ్, ద్రోణాచార్య, ఇవన్నీ అవార్డ్స్ ఈ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. August 29th నేషనల్ స్పోర్ట్స్ డే, ధ్యాన్ చంద్ బర్త్డే. ఓకేనా. హాకీ విజర్డ్ అంటుంటారు ధ్యాన్ చంద్ని, హాకీ విజర్డ్. ఓకేనా. ధ్యాన్ చంద్ ఏమంటారంటే హాకీ విజర్డ్. ద లాస్ట్ శాటిలైట్ ఆఫ్ BDS నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రీసెంట్గా ఎవరు లాంచ్ చేసినంటే చైనానే లాంచ్ చేయడం జరిగింది. BDS అంటుంటారు. ఏది BDS. ఓకేనా. WWE సూపర్ స్టార్ హూ హ్యాస్ అనౌన్స్ ఇస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద వరల్డ్ రెజ్లింగ్ డే. ఓకే, రీసెంట్గా వరల్డ్ రెజ్లింగ్ సంబంధించిన వ్యక్తి రీసెంట్గా ఎవరు రిటైర్మెంట్ ప్రకటించిన అడుగుతుండే, ఎవరంటే మార్క్ కాలవే. ద టూ ఇండియన్స్ ఫిలిం సెంట్ టు ద ఇండియా ఫర్ ద స్క్రీనింగ్ ఇన్ ద కేన్స్ ఫిలిం మార్కెట్ 2020. ఓకేనా. మై ఘాట్ అనేది క్రైమ్ నెంబర్ 1, ఇది మరాఠీకి సంబంధించిన మూవీ. ఓకేనా. అండ్ హెల్లరో ఈజ్ ద గుజరాత్ సంబంధించిన మూవీ. ఇవి ఏంటంటే 2 లోకల్ లాంగ్వేజ్ మూవీ. రీసెంట్గా నేషనల్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది, నేషనల్ ఫిలింఫేర్ అవార్డు కూడా రావడం జరిగింది. మరాఠీ మూవీ అండ్ హెల్లరో గుజరాతీ మూవీ. రీసెంట్గా స్కేన్స్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది, June 26 వరకు జరుగుతుంది. దీన్ని దీన్ని స్టార్ట్ చేసింది కూడా వర్చువల్ ఐబీ మినిస్టర్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అంటే ప్రకాష్ జవదేకర్ ఐబీ మినిస్టర్ రీసెంట్గా వీటిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా. ప్రకాష్ జవదేకర్. Released is the new fiction book Legend of the Suhel Dev, the King of Who Saved India, Amish Tripathi. రీసెంట్గా ఏంటంటే రిలీజ్ ఇస్ ద న్యూ ఫిక్షన్ బుక్ లెజెండ్ ఆఫ్ సుహెల్ దేవ్, ద కింగ్ హూ సేవ్డ్ ఇండియా. ఎవరు రాసిందంటే అమిష్ త్రిపాఠి. ఓకేనా. బుక్ రాసింది ఎవరంటే అమిష్ త్రిపాఠి. ఎక్స్క్లూజివ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం హాస్టెడ్ బై ద ఇన్వెస్ట్ ఇండియా. ఓకే, రీసెంట్గా ఎక్స్క్లూజివ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం హాస్టెడ్ బై ఎవరు స్టార్ట్ చేసిందంటే హర్సిమ్రౌత్ కౌర్ బాదల్. ఏదంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ మినిస్టర్. ఓకేనా. పంజాబ్కి సంబంధించిన వ్యక్తి ఎవరంటే హర్సిమ్రౌత్ కౌర్ బాదల్, ఫుడ్ ప్రాసెసింగ్ సెంట్రల్ మినిస్టర్. ఓకేనా. PDS అని ఉంటుంది, పబ్లిక్ కన్జ్యూమర్స్ కానీ, కన్జ్యూమర్ అఫేర్ కానీ, PDS కానీ. ఇది ఎవరంటే రామ్ విలాస్ పాస్వాన్ ఈజ్ ద సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జ్యూమర్ అఫేర్స్ సెంట్రల్ మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్. నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్ ద నాడు నేడు స్కీమ్. ఏ భారత రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పథకాన్ని ప్రారంభించినది మీకు హోంవర్క్ వర్క్స్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది పెన్షన్స్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, PFRDAని దీన్ని ఎవరు స్టార్ట్ చేసిండు. ఓకేనా. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఎవరు చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యిండు. ఓకేనా. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా. దీనికి హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది, హెడ్ క్వార్టర్ ఎక్కడ, దాని యొక్క చైర్మన్ ఎవరు. విచ్ కంట్రీ హ్యాస్ టెస్టెడ్ ద న్యూక్లియర్ కేపబుల్ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిషన్. ఓకేనా. RAD-2 ఈజ్ ద రేంజ్ ఆఫ్ 600 కిలోమీటర్స్. 600 కిలోమీటర్ల పరిధితో అణుసామర్థ్యం కలిగిన క్రూయిజ్ స్కిప్ అని RAD-2 నువ్వు ఏ దేశం పరీక్షించింది, రీసెంట్గా ఏ స్టేట్ అండ్ ఏ కంట్రీ అనేది పరీక్షించింది, ఇది కూడా మీరు కామెంట్ రూపంలో రావాలా బాస్, కామెంట్ రూపంలో తెలియాలా ఖచ్చితంగా. ఓకేనా. రైట్. మనకు 77% అనేది డిస్కౌంట్ అనేది నడుస్తుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు ఆల్ స్టడీ మెటీరియల్ 77% డిస్కౌంట్తో 2 months ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీ. ఓకేనా. అండ్ 6 months వ్యాలిడిటీ ప్యాక్ బాస్, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు
దీన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకేనా. 77% యాప్స్ దేనికంటే ఆల్ స్టడీ మెటీరియల్. రైట్. విజయపథం బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది అయిపోయిన క్లాసెస్ కూడా మీకు వినాలంటే ఇది 999 అనేది సంథింగ్ 1000 రూపీస్ ఉంటుంది. క్యాపిటల్ Y217 కూడా ఒప్పించాను అనుకో మీకు 302 రూపీస్ లెస్ దెన్ 300 రూపీస్లో ఈ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. లెస్ దెన్ 300 రూపీస్. ఓకేనా. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. విజయపథం బ్యాచ్లో జాయిన్ కాండి. ఓకేనా. అడ్డా 247 యాప్ అనేది దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అడ్డా 247 యాప్. ఓకేనా. డిస్కౌంట్ అనేది చెప్పిన కదా 77% క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగించండి, మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా.